చేస్తున్నారు అని ఈరోజు సార్ ఏం చెప్పిండు 16 ఎకరాలు ఆయనకున్న పట్టా ల్యాండ్ కాకుండా 3 ఎకరాలు ఎంక్రోచ్ అయ్యిండు. ఆ 3 ఎకరాలు ఎంక్రోచ్ అయిన దాన్ని కూల్ చేస్తే మీకెందుకు అంతగానం కడుపు మంటలు వేస్తుంది? ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి లొల్లి చేస్తున్నారు? ఆ 3 ఎకరాల మీద ఈరోజు మీరు అంటే దృష్టి పెట్టడానికి గల కారణం ఏంటంటే అంటే బయట నుంచి వస్తున్నటువంటి ఈ విమర్శలకు కూడా మీరు దానికి సమాధానం చెప్పాలి. ఏదైతే నాగార్జున గారిని మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంటే అమౌంట్ విషయంలో వాళ్ళిద్దరి మధ్య సెట్ కాలేదు, అందుకే దీని మీద పెద్ద ఎత్తున ఇది చేశారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ముడుపులు ముట్టలేదు, ఆ బ్యాగులు ఉపయోగకరమైన పని చేయట్లేదు, బెదిరింపులకు బ్లాక్ మెయిలింగ్ ఎక్కడైతే లేదు. ఈ రోజు బయటపడదు, ఈ రోజు బయటపడదు, టైం వస్తుంది. నేను ఒక మాట కంక్లూడ్ చేస్తాను. ఉచిత బస్ ఇస్తే వీళ్ళకే కడుపుని వస్తుంది. రైతుకు సమయానికి పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారం ఇస్తే వీళ్ళకే కడుపుని వస్తుంది. రైతులకు ప్రజలు మీరు డైరెక్ట్ గా చర్చకు దాడి చేయొద్దని చెప్పండి. ఏమంటున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకు తీసుకొచ్చినాం? ఈరోజు ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలని చెప్పేసి ఈరోజు ఆ రోజు కొట్లాడి తన్నులు తిని జైళ్ల పాలయ్యి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం. ఎంతో వందలాది మంది విద్యార్థుల అమరుల త్యాగ ఫలితం ఈరోజు తెలంగాణ రాష్ట్రం. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల్లో మనం ఏం చేసినాం అనేది మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. అదంతా ఇడిచిపెట్టి నేనేమంటా, తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ రోజు ఈ చెరువు కుంటలదే ప్రధానమైనటి. ఈ రోజు ఈ నీళ్లు ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ని అన్నిటిని కూడా ఆ రోజు అక్రమ కట్టడాలని మీరు గినంగా అప్పుడు చర్యలు తీసుకుంటే ప్రజలు ఎవరు వ్యతిరేకించేటోళ్ళు కాదు. ఈ రోజు కూడా ఎవరు వ్యతిరేకిస్తలేరు. ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు. మేము వ్యతిరేకించలేదు, మేము స్వాగతిస్తున్నాం, ఇప్పటికీ స్వాగతిస్తున్నాం. హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, మేము స్వాగతిస్తున్నాం హైడ్రాని. బట్ ఇది రాజకీయ పూరితమైన కక్షలకు పోవద్దు, రాజకీయాలు కావద్దు, రాజకీయాలకు అతీతంగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్తున్నాం మేము. 2016లోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిలా ఏమన్నాడు చేసిండ్రు. అది రేవంత్ రెడ్డి మూటలు ముల్లెలు ముట్టుడు ఎక్కడ వస్తుంది? మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక జడ్జి బిడ్డ ఎంగేజ్మెంట్ పోవడం జరిగింది, చూడడం జరిగింది. ఆయనకు మైండ్ లో వచ్చి ఉండొచ్చు. కొట్టినంత మాత్రాన అది తప్పన్నది ఎక్కడున్నది? ఆయన మూటలు ఎక్కడ నాగార్జున మూటలు ఏమి ఇస్తాడు, వీళ్ళు ఏం తీసుకుంటారు? ఇక్కడ ప్రధానంగా విమర్శ ఏంటంటే ఏదైతే ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఈ రుణమాఫీని చేయాలంటే పెద్ద మొత్తంలో మనకు వస్తే తప్ప కానీ సాధ్యం కాదు అన్న విధంగా డైవర్ట్ చేస్తాం. రవి ఇప్పుడు నాగార్జున జీరో అమౌంట్ ఇస్తే తీసుకపోయి అకౌంట్ ఇస్తాడా? అది అవన్నీ ఉత్తమ ముచ్చట. నాగార్జున ఇచ్చేది పుచ్చుకునేది అది పిచ్చకుండదు పీనట్. పల్లి గింజ బరాబరు, పల్లి గింజ బరాబరు. అది పబ్లిక్ నిందలు ఎందుకంటే సీత మీద నింద పెట్టిన రాజ్యం మన దేశం. ఒక నాగార్జున కాదు సార్, ఇలాంటి నాగార్జున లాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ధైర్యంగా కొట్టడం చాలా గొప్ప విషయం, అది కొడుతున్నారు. నేనేమంటున్నా వాళ్ళకి చెప్పే సూచన సలహా ఏదైతుందో ఈ సిస్టాన్ని కంటిన్యూ చేయాలి. దానికి సరిపోని సిబ్బందిని ఇవ్వాలి, మెషినరీని ఇవ్వాలి, సరిపోని బడ్జెట్ ఇవ్వాలి, ఉన్న లేక్స్ ఇవ్వాలి. మొత్తం వాన వాడంగానే గల్లీలన్నీ నిండిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? మీరే చెప్పేది. ఇప్పుడు మీరే నెక్స్ట్ మాట్లాడేది చాలా సార్లు ఇదే ప్లాట్ఫామ్ మీద నేను చెప్పిన, ముఖ్యమంత్రిగా ఈ రోజు ప్రజలు ఆశీర్వదించి ఒక వ్యక్తిని అధికారం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత మనది ఉంది. మాటి మాటికి బ్రోకర్లు ఇంకోటి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడే హక్కు స్వేచ్ఛ కూడా ఇచ్చిండ్రు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అడ్డుపడతాయి. కాబట్టి దయచేసి మాట్లాడే విధానంలో నిజంగా చెప్తున్న ప్యానెల్ మిత్రులు ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఆలోచించి మాట్లాడండి. ఈ రోజు ప్రజలు ఎవరిని ఆశీర్వదించారండి? ఆయన ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి నేను ఆశీర్వదించి ఈరోజు పీఠం ఎక్కించిండ్రు. మనం చేసినటువంటి తప్పు పనులను మనం తీసి కింద పడేసిండ్రు. అది గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మాత్రం ఇంకోసారి బాగుండదు. ఇంకో సెకండ్ పాయింట్,
ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు ఎంగేజ్మెంట్కి పోయిందనో కాదు, ఆ రోజు కాదు, ఇది 6 నెలల క్రితమే రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేసినటువంటి విషయము. అసెంబ్లీలో కూడా మాట్లాడారు 6 నెలల క్రితమే. ఫస్ట్ అసెంబ్లీలో సెషన్లోనే మాట్లాడారు, చెరువు కుంటల్ని మేము కాపాడుకుంటాం మేము అని చెప్పిండు. ఇది ప్రణాళికలో భాగమే ఇది, కానీ ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఇది నాట్ ఓన్లీ హైడ్రా, రేపు పొద్దున వరంగల్లో స్టార్ట్ కాబోతుంది, మహబూబ్నగర్లో స్టార్ట్ కాబోతుంది, నిజామాబాద్ స్టార్ట్ కాబోతుంది, కరీంనగర్లో స్టార్ట్ కాబోతుంది. ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఇది మొత్తం కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది కాబట్టి, అదే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టి ఎలాంటి చర్యలకైనా ముందుకు తీసుకుపోతుంది. రైట్ గౌతమ్ ప్రసాద్, నేనేమంటున్నానంటే ఎన్ కన్వెన్షన్ కబ్జా గురైంది అని చెప్పి మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ మాట్లాడిండు? అసెంబ్లీలో మాట్లాడిండు. మంచిదే, చాలా మంచిది. కబ్జా అయింది, ఇది బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఆ కబ్జా అయిన దాంట్లో, తప్పుడు పని చేసిన దాంట్లో బిడ్డ ఎంగేజ్మెంట్ పెళ్ళి ఎందుకు చేసిండ్రండి? రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేసిండ్రు? ఆ దాంట్లో ఆ కన్వెన్షన్లో చెయ్యాలనే పట్టుదల లేకపోతే ప్రెస్టేజ్గా ఎందుకు తీసుకొని చేసిండ్రండి? నీ బిడ్డ పెళ్ళి ఎంగేజ్మెంట్ ఎందుకు చేసినావు? చేయాల్సిన పని ఏంటి? నీకు వేరే కన్వెన్షన్ లేవా హాల్స్? నువ్వు ఎందుకు చేసినావు? లేదు చెప్పేదేనండి. లేదు, ఒకవేళ నువ్వు తప్పుడు పని చేసిన దాంట్లో నీ బిడ్డ పెళ్లి చేసినావు అంటే దాని ఉద్దేశం ఏంది? ఎందుకు చేయాల్సి వచ్చింది? నంబర్ 1, నువ్వు దాన్ని వ్యతిరేకించినావు, తీసేయాలనే మనసు నీలో ఉంది. రేపు అధికారంలోకి వస్తాననుకున్నావో ఏమనుకున్నావో తీసేయాలని ఉంది. ఆ తప్పుడు పని చేసిన హాల్లో నువ్వు బిడ్డ పెళ్లి ఎందుకు జరపాలి? నా క్వశ్చన్. రెండోది, మేము ఎక్కడా కూడా, మా పార్టీ నాయకత్వం ఎక్కడా కూడా హైడ్రాని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పట్లేదు, మేము స్వాగతిస్తున్నాం అని అంటున్నారు. ఈ స్వాగతింపు కూడా మేమేమంటున్నాం? రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ పనులు ఉండని అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకో మల్లారెడ్డి కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, పుల్లయ్య కావచ్చు, ఎవరు చేసినా మీరు దాన్ని కొట్టండి, మేము కాదనట్లేదు, కానీ రాజకీయాల అతీతంగా చేయండి అని చెప్పేసి అని అంటున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటల్లోనే, మీరు చేస్తున్న చేతల్లోనే తేడాలు కనబడుతున్నాయి అని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి మేము చెప్తున్నాం. ఈరోజు రాంభూపాల్ సార్ అన్నట్టు ఈ చుట్టుపక్కల చెరువులు ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టూ కావచ్చు, లేకపోతే హిమాయత్ సాగర్ చుట్టూ కావచ్చు, జరిగిన కబ్జాల యొక్క లిస్ట్ ఎందుకు తీయరు? అవునండి, నీ దగ్గర ఎంత లిస్ట్ ఉంది? ఒక పల్లం రాజు దేవుందా? ఒక దానం నాగేంద్ర ఉందా? ఒక పల్లా రాజేశ్వర రెడ్డి దేవుందా? ఎందుకు ఈ విధంగా అంటే ప్రతిపక్షాన్ని కొట్టడం కోసం స్వపక్షాన్ని ఒక చిన్న ఎర వేసి ప్రతిపక్షాన్ని నేనే కొట్టండి అంటున్నాం. మేమేమంటున్నాం? ప్రతిపక్షాన్ని కొట్టండి, స్వపక్షాన్ని కొట్టండి, మొత్తం బయటకు తీయండి, మొత్తం కబ్జా కోరులను బయటకు తీయండి. 80-90% కాంగ్రెస్ పార్టీలోనే కబ్జాదారులు ఉన్నారు. ఇది బయటకు వస్తాయి, కొడితే అన్ని బయటకు వస్తాయి. దాంట్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా మినహాయించకుండా ముందుకెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. దీంట్లో తప్పేముంది? రెండోది, నేను రేవంత్ రెడ్డి గారిని నేను బ్రోకర్ అనలే, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటున్నా, బ్లాక్ మెయిలర్ అని అన్నా. ఎందుకు అంటున్నానంటే ఈ చరిత్ర అతను ఉంది కాబట్టి అని అంటున్నా. అనేక మంది బయట మాట్లాడుకుని నేనేదో క్రియేట్ చేసింది కాదు ఇది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పుడు, ఆయన ప్రతిపక్ష ప్రధాన నాయకుడుగా ఉన్నప్పుడు ఎదుటి పార్టీల మీద చేసినది బయట జనాలు మాట్లాడుకుంటారు. నేను క్రియేట్ చేసింది కాదు ఇది, గౌతమ్ ప్రసాద్ క్రియేట్ చేసింది కాదు, బయట జనం మాట్లాడింది. అది చెప్తున్నాను, చాలా మాట్లాడుతున్నాను ఆ విషయంగా. దాంట్లో భాగంగానే అనేక మంది దగ్గర డబ్బులు డిమాండ్ చేసిన చరిత్ర ఆయనకుంది అనేది బయట ఓపెన్ గానే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజు హైడ్రా కూడా నేనేమంటున్నానంటే, నేను హైడ్రా కూడా ఈ లోపాయి ఈ హైడ్రాని చెప్పండి సార్ చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ 2001 నుంచి 2014 దాకా ఎట్లా నడిచింది? చందాలు వసూలు చేయండి నడిచిందా? పుణ్యానికి నడవలే కదా, వసూళ్ళ కార్యక్రమం నడిచింది కదా. పంపకాల 2001 నుంచి 2014 దాకా పార్టీ ఎట్లా నడిచింది? కేసీఆర్ భూములు అమ్మిండా, హరీష్ భూములు అమ్మిండా, లేకపోతే ఇంకెవరైనా భూములు అమ్మిరా? జనాల మీద దోసుకున్న డబ్బులతో నడిపించే వాళ్ళు కూడా అడిగా అంతే కదా. అది వేస్ట్. అది అటువంటి అలిగేషన్స్ వీళ్ళ మీద కంపెనీలు అదే పంపకాల కాడ పంచాయతీలు వచ్చి విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను రాంభూపాల్ సార్కి నేను చెప్పేది ఏంటంటే, ప్రతిపక్ష